స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అని, స్థానిక ఎన్నికలు లేకుండా గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలోని రాష్ట్రాల్లో అనేక ఎన్నికలు జరపకుండా ఉంటే వాటి కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంయుక్త నిధులను విడుదల చేయాలని జీవోను సర్క్యులర్ జారీ చేసిన, అలాగే కోర్టు కూడా అక్షింతలు వేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. సోమవారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ నిధులతోనే నడుస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో సర్పంచులు బిల్లుల కోసం ధర్నాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాలదాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాస్, రాగి రాములు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కడదేవి మధుసూదన్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల కార్యదర్శులు, కార్యకర్తలు, మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మన యొక్క మెదక్ జిల్లాలో తయారీ కోసం ప్రిపరేషన్ కోసం ఈ యొక్క కార్యశాలను ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు ముట్టికాయలు కొట్టిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ఎన్నికలు పెట్టడానికి ముందుకు వస్తాం. ఈరోజు పంచాయతీల్లో కానీ, పురపాలక సంఘాల్లో కానీ, లేదా మండలాల్లో కానీ, కార్పొరేషన్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే ఒకవైపున అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరొక వైపున 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత విధిగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి తీరాలి అని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరిగేటువంటి రేవంత్ రెడ్డి గారు, తిరిగేటువంటి రాహుల్ గారు, తిరిగేటువంటి బట్టి లేదా ఇతర మంత్రులందరూ కూడా రాజ్యాంగ పుస్తకాన్ని మాత్రం పట్టుకుని తిరుగుతారు. కానీ ఆ యొక్క రాజ్యాంగ సవరణలో విధిగా 5 సంవత్సరాలకి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంటే దానికి మాత్రం వీళ్ళు వత్తాసు పలకరు, దాన్ని మాత్రం ఆచరణలో పెట్టకుండా దాటేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక వైపున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధిగా ఏ రాష్ట్రంలో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపకుండా దాటేస్తారో, కాలయాపన చేస్తారో అక్కడ మరి ఆర్థిక సంఘం యొక్క నిధుల్ని ఎన్నికలు జరిగేంత వరకు విడుదల చేయము అని చెప్పని జీవో సర్క్యులర్ జారీ చేసిన తర్వాతనే, కోర్టు మొట్టికాయలు కొట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి జరుపుతామని చెప్పని ఒకవైపున మాట్లాడుతూ మరొక వైపున బీసీలకి మేము రిజర్వేషన్లు పెంచినటువంటి రిజర్వేషన్ల యొక్క ఆధారంగా జరుపుతామని చెప్పంటూ సంవత్సరం నుంచి కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మీరు మండలాల్లో ఎక్కడైనా సరే పురపాలక సంఘాల్లో లేదా స్థానిక సంస్థలు జరుగుతున్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగి ఇక్కడ రోడ్డుకి నిధులు ఎవరిచ్చారు, ఈ భవనానికి నిధులు ఎవరిచ్చారు, హరితారానికి నిధులు ఎవరిచ్చారు, శ్మశాన వాటికల యొక్క నిర్మాణానికి నిధులు ఎవరిచ్చారు, వెలుగుతున్నటువంటి బల్బులకి నిధులు ఎవరిచ్చారంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నడుస్తున్నాయనేటువంటి విషయం జగమైనటువంటి సత్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం. ఈరోజు సర్పంచ్ బీఆర్ఎస్ కావచ్చు, లేదా సర్పంచ్ కాంగ్రెస్ కావచ్చు, లేదా సర్పంచ్ బీజేపీ కావచ్చు, లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నీ యొక్క ఎంపీటీసీ పరిధిలో, నీ యొక్క జెడ్పీటీసీ పరిధిలో, నీ యొక్క పంచాయతీ పీరియడ్లో ఏంది అని అడిగితే వాళ్ళే చెప్తారన్నటువంటి విషయాన్ని నేను మీకు మనం చేస్తాను. ఈరోజు కేంద్రం నిధులు ఇస్తూ ఉంటేనే గ్రామ పంచాయతీల్లో మరి గ్రామాల కాడ అంతో ఎంతో పనులు జరుగుతున్నటువంటి ఒక తరుణంలో ఈ 19 మాసాల యొక్క కాలంలో, ఈ 19 నెలల యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలనలో గ్రామ పంచాయతీ కానీ, మండలానికి కానీ, ఎంపీటీసీల యొక్క అభివృద్ధికి కానీ పైసా ఇచ్చినటువంటి పాపన పోలేదు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటూ, ఈరోజు సర్పంచులు బిల్లుల కొరకు పోరాటం చేస్తా ఉన్నారు. సర్పంచులు బిల్లుల కోసం మరి ధర్నాలు చేస్తా ఉన్నారు. సర్పంచులు అంతేకాకుండా
కొంతమంది మా చేతులకు వెళ్ళి పెట్టి పనులు చేయించాల్సి వచ్చింది. పారిశుద్ధ్య పనులు, నీటి సరఫరా, విద్యుదీకరణ, ఇతర పనులు చేశాం. కేంద్రం ఇచ్చిన దానికి సహకారంగా రాష్ట్రం ఇవ్వకపోవడం వల్ల మా జేబులకు వెళ్ళి పడుతున్నాయని చెప్పని ధర్నా చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం చేసుకుని స్థానిక సంస్థల్లో గెలుస్తాము అన్నటువంటి ధీమా లేకపోవటం వల్ల